బహుశా నేను చేసే విమర్శ అటు తెలుగుదేశం పార్టీ అభిమానులకి, ఇటు జనసేన పార్టీ అభిమానులకి ఇద్దరికీ నచ్చకపోవచ్చు. కానీ విషయంగా చెప్పాలి. నిన్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద డెవలప్మెంటు. దీనివల్ల ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఆర్థికంగా ఎంతో ఊతం వస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చారు. భారీ ఎత్తున సభ నిర్వహించారు. 5 కోట్ల పైగా ఖర్చు పెట్టారని సమాచారం. అట్లీస్ట్ ఒక జీవో ప్రకారం అయితే 5 కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ఎత్తున నరేంద్ర మోదీ గారిని పొగిడారు. Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ. ఇది మొదటిసారి కాదు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు చంద్రబాబు గారు ప్రధానిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రధానమంత్రి పట్ల మర్యాదగా వ్యవహరించడం, ఆయనకు ఉచితాసనాలు వేయడం తప్పు కాదు. ఎవరున్నా సరే ప్రధానమంత్రి స్థానంలో, అందులోనూ రాష్ట్రానికి బాగా సాయం చేస్తున్నారు, ప్రాజెక్టులు ఇస్తున్నారు, లేకపోతే నిధులు ఇస్తున్నారు అని అనుకుంటే ఇంకా అభిమానంతో ఉండొచ్చు, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పొగడ్తలు కొన్నిసార్లు పరిధులు దాటిపోతున్నాయి. అందులోనూ గతంతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా హిపోక్రటికల్గా అనిపిస్తుంది. 2018లో నరేంద్ర మోదీ గారిని తీవ్రంగా విమర్శించారు. అప్పటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ప్రిన్సిపల్ మీద బయటకు వస్తే దాని గురించి మాట్లాడవచ్చు. అప్పట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అంశం మీద బయటకు వచ్చారు, దాని గురించి మాట్లాడవచ్చు. కానీ అప్పట్లో విమర్శలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే చాలా పర్సనలైజ్ అయినాయి. అసలు మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంతా పర్సనలైజ్డ్ అటాక్ చేయటం చూడలా మనం గతంలో. బహుశా మొదటిసారిగా అనుకుంటాను 2018 ప్రాంతంలో ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మీద కంటే కూడా నరేంద్ర మోదీ గారి మీద పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా అటాక్ చేశారు. అంత పర్సనల్ అటాక్స్ చేయాల్సిన అవసరం లేదేమో అని చెప్పి అప్పుడు కూడా చాలామంది అనుకున్నారు. ఆ దశ అయిపోయింది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, బాగానే ఉంది. పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్థాయిలో మళ్ళీ పొగడ్డం చూస్తే ఇది ద్వంద్వ ప్రమాణంలాగా ఎవరికైనా అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏమిటంటే, అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద విభేదించాం, బయటకు వచ్చాం అని చెప్పారనుకోండి అప్పట్లో. ఆ తర్వాత ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం, ఆ తర్వాత గతంలో మాట్లాడిన మాటలు, ఇదిగో ఫలానా పరిస్థితుల్లో మాట్లాడాను, అది కొంచెం ఎక్సెసివ్గా జరిగింది, అది కరెక్ట్ కాదని ఇప్పుడు భావిస్తున్నాం అని ఎప్పుడు చెప్పాల. జనం అది మర్చిపోయారు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా ఇది మొదలుపెట్టారు. అప్పుడు అంత తీవ్రమైన స్థాయిలో అంత పర్సనల్ అటాక్స్ చేయాలని చెప్పి జనం ఎవరు కోరలేదు. ఇప్పుడు కూడా ఈ స్థాయిలో పొగడాల్సిన అవసరం లేదు అనేది చూసేవాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజే చాలా మారిపోయింది మోదీ గారి సమక్షంలో. ఇక నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, మోదీ లేకపోతే 2047 వికసిత్ భారత స్వప్నాన్ని మనం ఊహించడం కూడా లేము అని అన్నారు. ఆయన పాలనలో దేశమంతా సురక్షితంగా ఉంది అన్నారు. రాష్ట్రానికి ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు, బాగానే ఉంది. కానీ ఆయన నాయకత్వానికి మనందరం మద్దతుగా నిలబడాలి అని ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులోనూ ఒక అఫీషియల్ మీటింగ్లో ప్రసంగం చివరిలో ఇంకో పని చేశారు. అదేంటంటే, సభకు హాజరైన వాళ్ళందరూ లేచి నిలబడి మోదీ గారికి సంఘీభావం తెలపాలి అని. ఇదంతా కూడా కొంచెం అతి అనిపిస్తుంది. అతి సర్వత్రా వర్జేయత్ అని చెప్పారు కదా. తిట్టినప్పుడు అంత తీవ్ర స్థాయిలో అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మద్దతుగా నిలబడినప్పుడు కూడా అనవసరంగా ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరమూ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఆయన గతంలో ఆయన పార్టీ ఏమన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి విభేదించినప్పుడు. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత మోదీ గారిని ఆల్మోస్ట్ దైవ సమానులుగా ఆయన భావిస్తున్నాడు. నిన్న కూడా జంతర్ మంతర్లో మోదీ గారిని ఉద్దేశించి కొంతమంది ఏవేవో మాట్లాడారు. అనకూడని మాటలు అంటుంటే గుండె కదిలి కన్నీళ్ళు వచ్చినాయని చెప్పి అన్నారట. నిజంగా
ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. ఇటువంటి ప్రస్తావనలు పార్టీ సమావేశాల్లో చేస్తే పర్వాలేదు, జనసేన పార్టీ సమావేశంలో దీని గురించి మాట్లాడచ్చు ఆయన. కానీ ఇది అధికారిక సమావేశం కదా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అఫీషియల్గా చేసేది. అందులో మోదీ గారి పట్ల ఈ పర్సనల్ అభిమానాన్ని చూపుకోవాల్సిన అవసరం ఉందా? ఇక నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి లాగానే నరేంద్ర మోదీ గారిని అవకాశం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నారు. నమో అంటే ధైర్యం, నమో అంటే విశ్వాసం, నమో అంటే శత్రువు గుండెలో భయం, ఇట్లా మాట్లాడారు. దేశమంతా నమో అంటే ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీలో నమో అంటే నాయుడూజీ మోడీజీ జోడీ. ఈ మాట ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్లో నారా లోకేష్ రిపీట్ చేస్తూ ఉన్నాడు. మోదీ గారి పట్ల అభిమానం ఉండొచ్చు, ఆయన్ని మెంటర్గా భావించవచ్చు లోకేష్ గారు, తప్పులేదు. కానీ పబ్లిక్ ఫంక్షన్స్లో, అది కూడా అఫీషియల్ ఫంక్షన్స్లో ఈ రకంగా పొగిడితే అది వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అని ఎవరైనా అనుకుంటారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు, అది మంచిది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఒక గౌరవానికి అర్హుడు, అందులో ఏమీ సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, ఈ పొగడ్తల విషయంలో మరీ ఎబ్బెట్టుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది అందరికీ. అభిమానించడం వేరు, మునగ చెట్టు ఎక్కించడం వేరు. మోదీ గారికి ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూనే యాజ్ ప్రైమ్ మినిస్టర్, రాష్ట్ర నాయకులుగా వీళ్ళు కూడా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి.